సాయిరామ్ గిరిజ గారు. సాయిరామ్. సాయిరామ్ పద్మ గారు. స్టార్ట్ చేయండి సార్. ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞానయజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. గిరిజ గారు మీట్లోకి వెళ్ళారు. సాయిరామ్ సార్. సారీ సార్, వినపడలేదా సార్? వినపండి, జస్ట్ మీట్లోకి వెళ్ళారు కానీ. 7వ భాగము 305వ పేజీ. హంగరీలో కమ్యూనిజం అంతరించిపోయి దేశంలోకి స్వేచ్ఛా విపణికి ద్వారాలు తెరవబడటంతో సమాజం ప్రబలముగా పాశ్చాత్యీకరణకు లోనైంది. పరిమిత కోరికలు, ఏరికలు, పరిమిత స్వేచ్ఛల రోజులు పోయి కొనుగోలు చేయటానికి అనేక రకాల వస్తు సంచయం అపరిమితంగా అందుబాటులోకి రావటంతో స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ ఈ భూగ్రహంపైనే అందరికన్నా తామే అత్యంత సంతుష్ట జీవులమని భావించసాగారు. పాశ్చాత్య వ్యవహార పోకడలు బాగా పెరిగిపోవటం వల్ల అందరం మేమే గొప్పవాళ్ళము అని ఆలోచనలో ఆ మోజులో ఉన్నారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి కమ్యూనిజం అంతరించిపోయి స్వేచ్ఛా విపణి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ మోజులో ప్రతివారు క్రొత్త వస్తువులు కొనటానికి, నూతన జీవన శైలులను అవలంబించటానికి ప్రయత్నించేవారు. అందుకు నేను కూడా మినహాయింపేమీ కాను. స్నేహితులతో బయటికి వెళ్ళటం, డిస్కో నృత్యశాలలకు వెళ్ళే తెగువ చేయటం, పాశ్చాత్య నృత్యాలలో పాల్గొనటం, మద్యపానీయాలు సేవించటం, మాదక ద్రవ్యాలను వాడటం ఇలా ఒకటనే కాదు, వినోదం కలిగించే దేనిని వదులుకోవటానికి నాకు ఇష్టం ఉండేది కాదు. వింతలు వేడుకలు లేకుండా యాంత్రికంగా సాగే నిత్య జీవితపు విసుకుదల నుండి తప్పించుకునేందుకు మాదక ద్రవ్యాలే నాకు ఔషధాలయ్యాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము ఎక్కడ విన్నా ఇవే వింటూ ఉన్నాము. అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అడ్డు అయిపు లేకుండా స్వేచ్ఛగా రాత్రంతా నృత్యాలు చేస్తూ తెల్లవారే వరకు గడిపేదాన్ని. వాటి ప్రభావంలో పడి నా అంతరంగంలో నిండి ఉన్న దిక్కు తోచని శూన్యతను, నిరాశాభావాన్ని మరచిపోవటానికి ప్రయత్నించేదానిని. ఆనంద ఘడియల తరువాత మళ్ళీ గంభీరంగా స్థిరంగా సాగే కాలం ప్రవేశించేది. ఆ వారపు రోజుల్లో ఇంకా అధిక విచారంతో మనస్సంతా కృంగిపోవటం జరుగుతూ ఉండేది. మాదక ద్రవ్యాల సేవనం నాకు ఎలాంటి ఉపశమనం కలిగించకపోగా, అందుకు బదులుగా నాలో మత్తు, వాస్తవములనే 2 లోకాల మధ్య అఘాతం విస్తృతంగా పెరిగిపోసాగింది. కానీ నా భ్రాంతి ఏమిటంటే, నేను మాదక ద్రవ్యాలను విడిచిపెట్టజాలనని, వాటిని విడనాడటానికి నేను విపరీతంగా భయోత్పాతం చెందేదాన్ని. నాలో అగాధమైన ఒక శూన్యతను అనుభవించేదానిని. ఆ విధంగా నా జీవితం ఒక లక్ష్యం లేకుండా అగమ్యగోచరంగా కొట్టుకొని పోసాగింది. మాదక ద్రవ్యాలకి బానిసైపోతే ఎలా ఉంటుంది అనేది
ఆవిడ చాలా చక్కగా తెలియజేస్తున్నారు. యూనివర్సిటీకి వెళ్ళటం అంటే అదొక నిర్బంధంతో కూడిన పనిగా భావించటం చేత యూనివర్సిటీ విద్యను తిరస్కరించి 17 ఏండ్ల వయసులో నేను పని చేయటం మొదలుపెట్టాను. వాణిజ్య సంస్థల నుండి వార్తాపత్రికలకు వాణిజ్య ప్రకటనలను సంపాదించడం నేర్చుకొని అతి శీఘ్ర కాలంలోనే నేను ఆ పనిలో మంచి ప్రావీణ్యత సంపాదించాను. నా ఆదాయం బాగా ఎక్కువగానే ఉండటంతో దానితో పాటే స్వేచ్ఛ కూడా వచ్చింది. నా కుటుంబం నుండి విడివడి స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాను. అందువలన నేను డబ్బు కూడబెట్టి నా స్వంత ప్లాట్ అంటే నివాస వసతిని కొనుక్కున్నాను. నా అంతరంగంలో నెలకొని ఉన్న అసంతృప్తత, అస్తవ్యస్త ధోరణులను శాంతింపచేయగల ఏదో విశేషత కోసం నేను అన్వేషిస్తూ ఉండటం వలన అనేక దేశాలకు విస్తృతంగా ప్రయాణించాను. ఆ విధంగా మరుసటి 4 సంవత్సరాలలోనూ నా ఆనందం బయట ఎక్కడో ఉంటుందనే నమ్మకంతో నేను బాహ్యంలో అంతటా అన్వేషించాను. ఆవిడ చదువుని కూడా పక్కన పెట్టి ఒక ఉద్యోగం చేయటం, ఆ ఉద్యోగంలో చాలా తొందరగా మంచి సంపాదించుకోవటం, విదేశీయానాలు చేయటం అంటే బయట అంతా వెతుకుతూ ఆవిడ అన్వేషిస్తూ ఉన్నారు. నా 21వ ఏట నేను జేమ్స్ రెడ్ఫీల్డ్ రాసిన ది సెలస్టైన్ ప్రొఫెసీ అంటే దివ్య భవిష్యవాణి అనే గ్రంథాన్ని చదవటం జరిగింది. ఆ పుస్తకం నా హృదయాన్ని అమితంగా హత్తుకొని నన్ను చాలా ప్రభావితం చేసింది. అంతరంగంలోకి దృష్టి సారించటం, అంతఃమననలను ఆ పుస్తకం నాకు నేర్పింది. ఆ తరువాత నేను అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను చదివాను. ఆ పుస్తకాలన్నింటిలోని ఆలోచనలు, సిద్ధాంతాలు, వేదాంత ధోరణులు, తత్వములను చదివినప్పుడు నా స్వభావ సిద్ధమైన స్వస్థానంలో ఉన్నట్లుగా నేను భావించేదాన్ని. ఆవిడ అన్ని చెడు అలవాట్లకి లోనయ్యారు. అలాంటిది 21 సంవత్సరాలు వచ్చాక ఒక భవిష్యవాణి అనే పుస్తకం చదవటంతో ఆవిడ స్వస్థానంలో ఉన్నట్లు మారినట్టు ఆవిడికి అనుభవించారు. అలా మారానని. నా 22వ ఏట నేను వేదాంత తత్వ విచారణలో శిక్షణనిచ్చే ఒక విద్యా సంస్థలో చేరాను. ఆ విద్యా సంస్థలోని అధ్యాపకులొకరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులు. ఒక రోజున ఆయన మాకు శ్రీ సత్యసాయిబాబా వారిపై చిత్రించిన ప్యూర్ లవ్ అంటే పవిత్ర ప్రేమ అనే చలనచిత్రం వీడియోను ప్రదర్శించి చూపారు. నేను ఆ చిత్రంలో బాబావారిని దర్శించిన క్షణంలోనే స్వామివారు నా హృదయాన్ని ప్రభావితం చేశారు. స్వామిని ఒక్కసారి చూస్తేనే ఆయన కంటి చూపు పడితే ఎలా మారుతారు అనే దానికి చాలా దృష్టాంతాలను మనం చూసాం. ఆవిడకు కూడా ఆ క్షణమే అలా అనిపించింది. నాలో నుండి పొంగి పొర్లి వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక ఏకధారగా ఏడ్చేశాను. ఆ చలనచిత్రంలో నేపథ్యంలో లలిత సంగీతం వినిపిస్తుండగా భగవాన్ బాబా వారు మెల్లగా లావణ్యముగా నడిచి వస్తుంటే నా దేహము, అంతరంగము, సర్వస్వం ప్రక్షాళనమవుతున్న భావన నాలో కలిగింది. నేను మా అధ్యాపకుడిని అడిగాను, ఈ వ్యక్తి ఎవరు? నేను ఈయనను దర్శించాలని అనుకుంటున్నాను. అందుకైనా మేము త్వరలోనే భారతదేశం వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో కలిసి రావచ్చు అన్నారు. ఆ విధంగా 1999 డిసెంబర్లో నేను పుట్టపర్తిలో ప్రప్రథమంగా అడుగు పెట్టాను. నాకు భగవాన్ బాబా వారి ప్రథమ దర్శనం 50 మీటర్ల దూరం నుండి లభించింది. స్వామిని వీక్షించగానే నాకు దుఃఖం పొంగుకొచ్చి ఏడవసాగాను. ఆ క్షణంలోనే ఇదే నా స్వస్థలం, నేను నా స్వగృహానికి చేరుకున్నాను అనే భావన నా మనస్సులో
చాలా దృఢంగా కలిగింది. స్వామి సమక్షంలో నేను పరమానంద పారవశ్యతకు లోనయ్యే దానిని. మనమందరం చెప్తూనే ఉంటాం, ఇది మా పుట్టిల్లు, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటే చాలా తెలియని బాధకి అని. ఆవిడకు కూడా అలానే అనిపించింది. అనేక సంవత్సరాలుగా దేశ దేశాలలోనూ తిరుగుతూ నేను అన్వేషిస్తుండిన ఆ పరమానందాన్ని చివరకు నేను కనుగొనగలిగానని నాకు గ్రహింపైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రబోధలు అధ్యయనం చేయటం ప్రారంభించాను. సాక్షాత్తు మూర్తీభవించిన ప్రేమ స్వరూపులేగు స్వామివారి దివ్య ప్రేమను నేను గ్రహించి అనుభవించసాగాను. నా జీవితంలో అనేక విషయాల్లో నేను మార్పు తెచ్చుకోవాలని శీఘ్రంగానే గుర్తించాను. ఆ ప్రకారమే నా జీవితం పూర్తిగా వెనుకకు మలుపు తిరిగి నా స్వస్థానం వైపుకి మరలి పూర్తిగా మారిపోయింది. నా ప్రథమ భక్తి యాత్రలో స్వామివారి దివ్య పద సన్నిధిలో నేను 5 వారాలు గడిపాను. ఆ సమయంలో అధిక భాగం నేను ఆత్మపరిశీలన, అంతఃశోధనలలో గడిపాను. ఆ యాత్ర ముగింపులో భగవాన్ భౌతిక సన్నిధిని వదిలి తిరిగి నా దేశానికి వెళ్ళటానికి సిద్ధమైన ఆ క్షణాలలో నేను మళ్ళీ నా పాత పరిసరాల్లోకి, పాత వాతావరణంలోకి తిరిగి వెళ్ళాల్సి రావటం వలన నాకు చాలా బాధ వేసింది. మరొక విధంగా చూస్తే నా జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని నేను కనుగొనగలిగినందున ఆ క్షణాలు నాకు అత్యంత గంభీరోద్ధాత్తమైనవిగా అనిపించాయి. నా జీవితానికి అద్వితీయమైన ఒక విశిష్ట లక్ష్యం ఉందని, నేను నిర్వర్తించవలసిన గొప్ప కర్తవ్యం నా కోసం ఎదురు చూస్తూ ఉందని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. అయితే వాస్తవంగా అదేమిటో నేనెప్పుడూ గ్రహించలేకపోయాను. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించినప్పుడు నేను వారి ప్రబోధాల మేరకు జీవించాలని, ప్రజలతో కలిసి పనిచేయాలని నాకు అవగతమైంది. నేను చిన్నపిల్లగా ఉండగా నన్ను ఎవరో అడిగారు, నువ్వు పెద్దయిన తరువాత ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు అని. నేను ప్రజలతో కలిసి పనిచేస్తాను అని పదే పదే చెప్పేదాన్ని. నేను చెప్పిన ఆ మాటలకు నిజమైన అర్థం, పరమార్థం అప్పుడు నాకు తెలియదు. కానీ నేను ప్రప్రథమంగా పుట్టపర్తి సందర్శించినప్పుడు అలనాటి నా మాటలలోని అంతరార్థం నాకు స్పష్టంగా అర్థమవసాగింది. వాస్తవానికి భగవాన్ బాబావారిని నేను వెతుక్కుంటూ వచ్చి వారిని కనుగొన్నాననటం సరికాదు. వారే నన్ను పట్టి తమ దివ్య సన్నిధికి రప్పించి నా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించారు. నాకు బాబా వారితో భౌతిక స్థాయిలో సంబంధాలు, అంతరంగిక సంభాషణల సందర్భాలు ఎక్కువగా లేవు. కానీ నాకు ఇన్నర్వ్యూలు అంటే అంతర్దర్శనలు, అంతఃసంభాషణలు చాలానే లభించాయి. నేనెక్కడున్నా స్వామి నాలోనే, నాతోనే, నా చుట్టూతా ఉన్నారని నేను భావిస్తూ ఉంటాను. నా పనులలో ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి దశలోనూ స్వామివారు నాకు సహాయపడుతున్నారని నాకు తెలుసు. 2000లో మేము ఒక కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు స్వామి నా స్వప్నంలో ప్రత్యక్షమై, మీరు ఈ నిర్మాణం చేయటం నాకెంతో ఆనందంగా ఉంది, దీన్ని చక్కగా బాగా నిర్మించండి అని చెప్పారు. స్వామి కలలో ఆవిడకి తెలియచేశారు. బిల్డ్ అనే ఆంగ్ల పదానికి హంగేరియన్ భాషలో 2 అర్థాలు ఉన్నాయి. ఏదైనా ఒకదాన్ని నిర్మించటం అని ఒక అర్థం కాగా, ఎవరికి వారు స్వీయాభివృద్ధి అంటే ఆత్మ పురోభివృద్ధి సాధించటం అని 2వ అర్థం. ఆ స్వప్నం నుండి మెలకువ రాగానే నేను ఆనందభరితురాలనైనాను. ఇప్పుడు కాలంలో వెనక్కు తిరిగి చూచుకుంటే నా జీవితంలో
భగవాన్ బాబా వారిని ప్రప్రథమంగా దర్శించుకున్న తర్వాతి కాలంలో నా వ్యక్తిత్వంలో చోటు చేసుకున్న అత్యంత గొప్ప మార్పులను నేను స్పష్టంగా గుర్తించగలుగుతున్నాను. పెద్దవాళ్ళందరూ చెప్తారు, స్వామి దగ్గరికి రాకముందు మనం ఎలా ఉన్నామో, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎలా మారాయో మీకు మీరే ఆలోచించుకుంటే తెలుస్తుంది అని చెప్పేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అది మనందరికీ చాలా చక్కగా అనుభవమే. ఆవిడ కూడా అదంతా ఆలోచించుకొని ఆవిడ ఎలా మారిందో చాలా చక్కగా స్పష్టంగా తెలుసుకున్నారు. నేను చేసిన మొట్టమొదటి పని నా సకల వ్యసనాలను దుర అలవాట్లను పూర్తిగా వదిలివేయటం. నా ప్రథమ పత్రియాత్రలో ప్రశాంతి నిలయం ఆశ్రమంలో ఉండగానే నేను పొగత్రాగే అలవాటును అక్కడికక్కడే వదిలేశాను. ఎంతో ప్రయాస, పెనుగులాటలతో కూడిన కఠినతరమైన పోరాటమే అయినప్పటికీ భగవాన్ బాబా వారు ప్రసాదించిన దృఢ సంకల్ప శక్తితో మాదక ద్రవ్యాలు, మద్య పానీయాలను సేవించే అలవాట్లను కూడా వదిలివేయగలిగాను. దుస్సాంగత్యానికి దూరం కావాలి అని సలహా ఇస్తారు బాబా. నేను సరిగ్గా అదే చేశాను. భగవాన్ నిర్దేశించిన ఆధ్యాత్మిక సాధనలను అనుసరిస్తూ ఆనందమంతటిని నా హృదయంలోనే కనుగొన్నాను. అందువలన నేను శాంతశీలిగా, స్నేహశీలిగా, వినయశీలిగా మారాను. నా మనస్సాక్షిని, అంతరాత్మ యొక్క వాణిని పూర్తిగా నమ్మటం, ఎలాగో నేర్చుకునే ప్రక్రియకు కూడా నేను లోనైనాను. ఇక అన్నింటికన్నా అతి ముఖ్యంగా నాకు దైవ ప్రసాదితములైన ప్రతిభా వ్యుత్పత్తులను ఇతరులకు సహాయపడటానికే తప్ప నా ఆశలు, ఆశయాలు, కోర్కెలు నెరవేర్చుకునే నిమిత్తం వినియోగించకూడదని నేను తెలుసుకున్నాను. అయితే ప్రతి పనికి స్వామివారి అంగీకారం లేదా అనంగీకారాలను నా అంతరంగంలో గ్రహించడంతో పాటుగా అనేక బాహ్య చిహ్నాలు, అద్భుతాల ద్వారా భగవాన్ బాబా వారి ఉనికిని నాలో ఎల్లవేళలా అనుభవించగలగటం వలననే ఇదంతా సాధ్యమైందనుకోండి. ప్రశాంతి నిలయానికి నా మొదటి యాత్రా సందర్భంలో పవిత్ర క్రిస్మస్ వేడుకలలో పాల్గొనగలగటం నన్ను ఉద్ధరించిన ఒక గొప్ప ఉత్ప్రేరకమైన అనుభవం. మా అమ్మగారు, నా ప్రియమిత్రుడు ఇరువురూ కూడా ఆశ్రమం దర్శించి ఆ ఉత్సవంలోని దివ్య లీలాద్భుతాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలని ఆ రోజున నేను మనస్ఫూర్తిగా నా హృదయపు లోతుల నుండి కోరుకున్నాను. నా ప్రార్థనలకు సమాధానం లభించింది. మరుసటి సంవత్సరం క్రిస్మస్కు వారిరువురూ పత్తికి రాగా మేము ముగ్గురం ప్రశాంతి నిలయం ఆశ్రమంలో ఆ పర్వదినోత్సవ వేడుకలను కళ్ళారా చూచి ఆనందించగలిగాం. అటు పిమ్మట నేను మా అమ్మగారితో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకొని వాటిని అభివృద్ధి చేసుకోగలిగాను. అప్పటి నా ప్రియమిత్రుడు, ఇప్పుడు నా భర్త, మేమిద్దరం కలిసికట్టుగా ఉండి మెరుగైన మానవులుగా కేవలం మా సొంత కుటుంబం కొరకేగాక సమాజ సంక్షేమ ప్రయోజనాల కోసం కృషి సల్పి ఉత్తమ జీవితాలను గడపాలని నిర్ణయించుకున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధికి చేరుకున్న 1 సంవత్సరం తర్వాత మేము హంగరీ సత్యసాయి సంస్థలో సభ్యులుగా చేరాము. శ్రీ సత్యసాయి సంస్థలు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో పాల్గొనటం వలన ఉత్తమ మానవులుగా జీవించాలనే మా లక్ష్యం దిశగా పురోగతి సాధించటంలో మాకు అపారమైన దోహదం లభించింది. నిరుపేద ప్రజలకు, ఆర్తులకు, అవసరార్థులకు సహాయ సేవలు అందించడం, వారితో మా ప్రేమను పంచుకోవటం ఆత్మానందభరితమైన కార్యక్రమం. అంతేకాక స్వామివారిపై వెలువడి ఉన్న అనేక ఆంగ్ల గ్రంథాలను నేను హంగేరియన్ భాషలోకి అనువదించడంలో చాలా కఠోర పరిశ్రమ,
కృషి సల్పాను. ప్రియతమ సాయి ప్రభువుల అనుగ్రహంతో 2 ఏళ్ల తర్వాత నేను బుడాపెస్ట్ సాయి కేంద్రానికి కన్వీనర్గా నియమింపబడ్డాను. అటు పిమ్మట మరొక 3 సంవత్సరాలకు హంగేరియన్ శ్రీ సత్యసాయి సంస్థల జాతీయ సమన్వయకర్తగా నియమింపబడ్డాను. ఈ పవిత్ర కర్తవ్యాలను నిర్వర్తించే అవకాశం కలగటం నిజంగా నాకెంతో గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు అనుగ్రహింపబడిన ఈ బాధ్యతలను నా సంపూర్ణ శక్తి సామర్థ్యాల మేరకు అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలగటం ద్వారా నా ప్రియతమ గురువు, దైవము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పట్ల నా కృతజ్ఞతను హృదయపూర్వకంగా వ్యక్తపరచాలనేది నా ఆకాంక్ష. నా జీవితంలో భగవాన్ బాబా వారి ప్రమేయం లేకపోయుంటే ఈనాడు నేను ఇలాంటి వ్యక్తిగా పరివర్తన చెంది ఉండేదానినే కాదు. సిల్వియా జెరాస్ పేర్కొన్నట్లుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పరమోత్కృష్ట దివ్య లీలాద్భుత ప్రమేయం లేకపోయుంటే మనలో అనేక లక్షల మందిని ఈనాడు ఈ విధంగా పరివర్తన చెందిన నిజమైన మానవులుగా మనగలగటం సాధ్యమై ఉండేది కాదు. నిజమే కదా? స్వామి ఎంతమందినో ఎలా మార్చారు అనేది మనము ఈ సత్యం శివం సుందరన్ గ్రంథపఠనంలోనే తెలుసుకున్నాము. దాని గురించే తెలియజేస్తున్నారు. ఈ నాటకమందలి 10వ అధ్యాయం లీలా నాటకాలలో అంతర్నాటకము. ఈ నాటకమందలి విచిత్రములు ప్రేక్షకుల హృదయములకు మాత్రము మార్పు కలిగించునే కాని సూత్రధారణ కట్టి భేదము ఏమాత్రమును కలుగవు కదా. ఎప్పుడు ఎవరి చేత ఏమి చేయించతలంచునో అప్పుడు వారి కట్టి బుద్ధి పుట్టించును. ఏ పాత్రను ఏ విధముగా నటింపచేయవలననియు నిర్దేశించునో ఆ విధముగా ఆ నటుడు చేయక తప్పదు కదా. తాను నేర్పిన నటనను నియమించిన కాలమును ఈ ప్రకృతి రంగమున అతడు చెప్పినట్లు ఆడక తప్పదు, చేయక తప్పదు, జరగక తప్పదు కదా. ఇది అంతయు ఆ లీలా నాటక సూత్రధారి అయిన అతని బొమ్మలాటయే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భాగవత వాహినిలో చెప్పిన విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. భగవంతుడు స్థూల వస్తు పదార్థ ద్రవ్యతతుల రూపంలో నిద్రిస్తాడు, వృక్షతతుల రూపంలో శ్వాసిస్తాడు, జంతుతతుల రూపంలో చరిస్తాడు, మానవుల రూపంలో మాట్లాడుతాడు అన్నారు ప్రసిద్ధ వేదాంత తత్వవేత్త, రాజనీతిజ్ఞులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహాశయులు. ఒక విత్తనము లేత మొక్కగా అంకురించి మొలకెత్తడము, ఒక లేత మొక్క పుష్పముగా వికసించడము, దేశాలు జాతుల ఉత్థాన పతనములు, విశ్వాంతరాలలో పాలపుంతల సృష్టి స్థితి లయములు, జంతు దశ నుండి మానవ దశకు, మానవత్వము నుండి పరమోత్కృష్టమైన దివ్యత్వమునకు జీవులు పరిణామం చెందటం ఇత్యాదిగా కల ఈ విశ్వంలోని సర్వ కార్యకలాపాలు కూడా సకల భువనైకనాథుడు విశ్వనాథుడు అగు భగవంతుని విశ్వనాటకంలో వైవిధ్యముతో కూడిన వివిధ అంకములు అంటే దృశ్యములే. మనకు రుద్రంలో డిఎస్ శాస్త్రి గారు చెప్తారు, విత్తనము మొక్క ఎలా అంకురించడం దాని గురించి చెప్తారు. ఈ మొత్తానికి భగవంతుడే, భువనైకనాథుడే, విశ్వనాథుడే దృశ్య అనే విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మానవ మాతృలకు అగోచరమై అంతుపట్టని ఈ నిగూఢ మార్మిక లీలా నాటకానికి ప్రయోక్త, రచయిత, నిర్దేశకుడు, దర్శకుడు, నియామకుడు భగవంతుడే. ఈ మొత్తానికి అన్నీ భగవంతుడే. ఈ అద్భుత లీలా నాటకంలో
అసంఖ్యాక రూపాలలో వివిధ పాత్రలను ధరించి నటించే ఏకైక పాత్రధారి సూత్రధారి సాక్షాత్తు ఆ భగవంతుడే. పరమశ్రేష్ఠుడు సర్వోత్కృష్టుడు అగు ఆ విశ్వ నట చక్రవర్తి అద్భుతంగా రక్తి కట్టించే సమ్మోహనకరమైన ఏకపాత్రాభినయ రూపకమే ఈ దివ్య లీలా నాటకము. స్వామి చాలా నాటకాలు వేయించేవారు, స్వామి చేసేవారు. నృత్యంతో ఋష్యేంద్రమణి గారి గురించి కానీ ఏదైనా స్వామి ఎలా చేశారో అనేది చెప్పినట్లు చేస్తారా, ఇలా చాలా అలాంటివన్నీ స్వామి మనకు చేసి చూపించారు. అదంతా ఒక దివ్య లీలా నాటకము అని చెప్పి తెలియజేస్తున్నారు. మానవాకారము దాల్చి అవతార పురుషుని పాత్రలో జగన్నాటక రంగస్థలంపైకి భగవంతుడే దిగివచ్చి మరులు కొలుపుతూ ఆడుతున్న ఈ భ్రమైక మాయా లీలా నాటకానికి పరాకాష్ఠయే భగవానుని దివ్యత్వపు మహిమా వైభవము. అనంత విశ్వనాటకంలో అలాంటి మహాద్భుత పతాక సన్నివేశ దృశ్యాలు అనేక సహస్రాబ్దులలో ఎప్పుడో ఒకసారి సంఘటిల్లుతాయి. ప్రస్తుతము ఈ జగన్నాటక రంగంపై సత్యసాయి అవతారము యొక్క పరమాధీనమున వారి అదుపాజ్ఞలో నడుస్తున్న అటువంటి ఒక పరమాద్భుత దివ్య లీలా నాటక సన్నివేశ దృశ్యంలో పాత్రధారులుగాను ప్రేక్షకులుగాను పాల్గొనే అవకాశం అనుగ్రహింపబడిన మనము నిజంగా మహాభాగ్యశాలులము. సమస్త విశ్వానికే ప్రభువు దివ్య నిర్దేశకులు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ భువిలో మానవాకారంలో అవతరించుటకు సంకల్పించిన తరుణంలో తాము ఆవిర్భవించుటకు వారు ఎంచుకున్నది ఒక నాటక కళాకారుల కుటుంబం. స్వామివారి పితామహులైన శ్రీ రత్నాకరం కొండమరాజు గారు శతాధిక వర్షముల ప్రాయమునకు పైబడిన పరిపూర్ణ జీవితము సాగించడంతో పాటుగా ఆ ప్రాంతమంతటా ఒక గొప్ప రంగస్థల నాటక కళాకారునిగా నటనా కౌశలమునకు సత్కీర్తినిబడిన ప్రసిద్ధులు. ముఖ్యంగా రామాయణంలోని ప్రధాన పాత్రలలో నటనకు ఆయనది పెట్టింది పేరు. కొండమరాజు గారు రామాయణ నాటకంలో ఎంత చక్కగా వేసేవారో, ఆయన తప్ప ఇంకెవరూ చేయరు అని నభూతో నభవిష్యతి అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఆయనకి ఆయనే సాటి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ రోజుల్లో రంగస్థలంపై నాటకాలలో వివిధ పాత్రధారులు ఎవరికి వారే స్వయంగా పాటలు పద్యాలు శ్రావ్యంగా గంభీరంగా ధీటుగా గానం చేసేవారు. కొండమరాజు గారు ప్రేక్షకులకు శ్రవణానందం కలిగేలా శ్రావ్యమైన గొంతుతో ఇంపుగా పాడేవారు. వాస్తవానికి కొండమరాజు గారు ప్రశాంతంగా తమ భౌతిక కాయమును వదిలే క్షణాల్లో ఆయన తనలో తాను పాడుకుంటూ ఉండినవి రామాయణంలోని వానరాజైన వాలి దయనీయముగా మరణించే సమయంలో శ్రీరామచంద్ర ప్రభువు వాలికి చెప్తుండిన ఓదార్పు వచనములను వర్ణించే పద్యాలనే. కొండమరాజు గారు మరణ సమయంలో ఆ పద్యాలని గుర్తు చేసుకునేవారట. కొండమరాజు గారి కుమార్తెల పిల్లలు మొత్తం సుమారు 20 మంది మనువరాండ్రతో ఆయన పెద్ద కుమారుడైన శ్రీ పెద వెంకమరాజు గారి పుత్రుడు ముద్దుల పట్టి అందాల బాలుడు అయిన సత్య అంటే స్వామివారు కొండమరాజు గారికి అభిమాన మనుమడు. ఆ సత్యనారాయణలే తరువాతి కాలంలో ప్రపంచానికి భక్తులకు ఆరాధ్యనీయులైన పరిపూర్ణ మహా అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆ చిరుప్రాయంలో కూడా చిన్నారి సత్య తన నటనా పటిమతోనూ గాన మాధుర్యంతోనూ నృత్య కౌశలంతోనూ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను గావించేవారు. శ్రీ ఎన్ కస్తూరి గారి మాటల్లో చెప్పాలంటే నాటక కళలోనూ నటనా కౌశలములోనూ తాతకే దగ్గులు నేర్పగల దిట్ట మేధావి ఆ మనోడు చిన్నారి సత్య.
అతి పిన్న వయసులోనే స్థానిక పాఠశాలలో విద్యార్థిగా ఉండగానే బాలబాబా వారు నైతిక విలువలను వ్యాప్తి గావించటానికి, స్త్రీ పురుషులను సంస్కరించటానికి నాటక మాధ్యమాన్నే ప్రయోగాత్మకంగా ఉపయోగించేవారు. ఉరవకొండలో ఉన్నత పాఠశాల విద్యార్థి దశలోనే వారు తెలుగులో సాంఘిక పౌరాణిక నాటకాలు రాసి వాటిలో ప్రధాన పాత్రల్లో తాము నటించేవారు. అలాంటి నాటికలలో అత్యంత ప్రసిద్ధికెక్కిన చెప్పినట్లు చేస్తారా అనే సాంఘిక నాటికను ఇతివృత్తం ఆత్మవంచన ప్రవృత్తి నుంచి మానవునికి విముక్తి లభించాలంటే మనస వాచ కర్మణ ఏకరీతిలో సత్యమార్గావలంబనమే ఏకైక శరణ్యమని చాటి చెప్పే ఆదర్శమే. ఆ నాటిక అనేక భాషలలోకి అనువదింపబడి ప్రపంచవ్యాప్తంగా వందలాది వేదికలపై ప్రదర్శింపబడింది. తరువాతి కాలంలో 1960 దశకపు తొలి సంవత్సరాల్లో ప్రశాంతి నిలయంలో వేద సంస్కృత పాఠశాల నెలకొల్పబడిన తరువాత భగవాన్ బాబా వారే స్వయంగా అనేక పౌరాణిక నాటకాలు రచించి హృదయాలను కదిలించే అనేక పాటలు, పద్యాలు, సంభాషణలతో వాటిని కూర్చి తీర్చిదిద్ది తామే స్వయంగా ప్రయోక్త, దర్శకులు, సమర్పకులు ఇత్యాది సర్వ బాధ్యతలను వహిస్తూ ఆ నాటకాలను పేద పాఠశాలలోని కిషోరప్రాయులైన పిల్లలచే ప్రదర్శింపచేసేవారు. నటనలో ఆహార్యము, వాచికము, కదలికలు వంటి మెళుకువలను, పాటలు, పద్యాలను రాగయుక్తంగా మనోరంజకంగా గానం చేయటంలో భావ రాగ తాళాల మేళవింపులను, నేపథ్య సంగీతాన్ని, వస్త్రధారణ, వేషధారణ, ముఖాలంకరణ, రంగస్థల అలంకరణ, వేదికపై దృశ్యాలంకరణ ఇత్యాది సమస్త విషయాలలోనూ సూక్ష్మాతి సూక్ష్మములైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పిల్లలకు క్షుణ్ణంగా శిక్షణనిచ్చేవారు భగవాన్. ప్రతి చిన్న విషయంలోనూ అన్ని విధాల పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ కలిగి ఉండాలని గట్టిగా పట్టుబట్టి ఏమాత్రం పర్ఫెక్షన్లో లోపించినా సంతృప్తి చెందకుండా ఆ పిల్లలను పరిపూర్ణులుగా తీర్చిదిద్దేవారు స్వామి. ఆ విధంగా స్వామివారు రచించి పిల్లలకు క్షుణ్ణంగా శిక్షణనిచ్చి తీర్చిదిద్దిన నాటకాలలో కృష్ణలీల, రాధాభక్తి, సతీ సక్కుబాయి వంటివి ముఖ్యమైనవి. స్వామివారిచే విరచితములైనట్టి నాటకాల పరంపరలో శ్రీకృష్ణ రాయబారం అనే తెలుగు నాటకం చివరిది. ఆ నాటకాన్ని బృందావన్లోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు 1974లో ప్రదర్శించారు. తరువాతి కాలంలో భారతదేశం నలుమూలల నుండి, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి భగవాన్ దివ్య సన్నిధికి వచ్చే భక్తుల ప్రవాహం క్రమేణా పెరిగిపోవటంతో అధిక సంఖ్యాకులను అర్థమయ్యేందుకు వీలుగా ఆంగ్ల భాషలో సంభాషణలు ఉండే నాటకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటం జరిగింది. అయినా ఆ నాటకాల్లో పాటలు తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లోనే ఉంటాయి. భగవానులే ఈ నాటకాలకు దర్శకత్వం వహించడం కొనసాగించారు. ఆయా నాటకాలను, ఇతివృత్తాలను, పాటలను స్వామివారే ఎంపిక చేసేవారు. చాలాసార్లు రిహార్సల్ సమయంలోనే నాటక సంభాషణలో మార్పులు చేస్తూ ఉండేవారు స్వామి. అలాంటి వాటిల్లో 2 నాటకాలు ప్రశాంతి నిలయంలో బాలుర కాలేజీ రాకపూర్వం బృందావనంలోని భగవాన్ల కాలేజీ విద్యార్థులచే ప్రదర్శింపబడినాయి. సాయిరాం గిరిజ గారు. సాయిరాం. సాయిరాం. ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న సాధకులందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం.
సీతారామయ్య గారు. సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ముందుగా మన ఏఎస్పి గ్రూప్ అధినేత అయినటువంటి మన గురువు గారు లక్ష్మీనారాయణ దంపతుల గారికి నా హృదయపూర్వక నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, అలాగే కోటేశ్వరరావు గారికి, పూజ్యులు కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, మిగతా అందరికీ కూడా సాయిరామ్. మళ్ళీ సత్యం సుందరం 7వ భాగంలో నాకు 3వసారి అవకాశం కల్పించిన స్వామివారికి, స్వామివారి ద్వారా కోటేశ్వరరావు గారు గురువు గారు కల్పించారు నాకు ఈ అవకాశాన్ని. మళ్ళీ నేను స్వామివారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మళ్ళీ తర్వాత పేరాలోకి మనం ప్రవేశిద్దాము. వీటిలో శ్రీ ఆది శంకరాచార్యుల ప్రబోధ సందేశాలతో పాటుగా వారి 12 శిష్యులకు సంబంధించిన విశేషాలతో కూర్చబడిన భజగోవిందం నాటకం ప్రప్రథమంగా అది 1975లో ప్రదర్శించబడింది. మనం పేజీ వెనక్కి వెళ్ళి చూస్తే భజగోవింద నాటక పాత్రధారులను ఆశీర్వదిస్తున్న భగవాన్ బాబా వారు పేజీ వెనక్కి తిప్పి చూస్తే చక్కగా వారందరితో కూడా స్వామివారు కలిపి దిగారు ఫోటో, వారందరిని ఆశీర్వదిస్తున్నారు. అది భజగోవిందం. ఈ నాటకం ఎంతటి ఘన విజయం, విశేష ప్రజాదరణలను చూనకొనదంటే భగవాన్ బాబా వారు స్వయంగా ప్రత్యేక ప్రమేయం కల్పించుకొని ఆ నాటకాన్ని బొంబాయి, బెంగళూరు వంటి మహానగరాలతో సహా దేశంలోని వివిధ ప్రదేశాల్లో కూడా 1975, 1988 సంవత్సరాల మధ్యకాలంలో 9 సార్లు వివిధ విద్యార్థి బృందాలచే ప్రదర్శింపజేశారు. యేసుక్రీస్తు జీవిత గాథ ప్రబోధల ఆధారంగా మహత్వపూర్ణంగా రూపొందించబడిన శక్తివంతమైనటువంటి 2వ నాటకం కింగ్డమ్ ఆఫ్ హెవెన్, అంటే దాని అర్థం స్వర్గ సామ్రాజ్యం. అది 1980లో భగవానుల 55వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంలో ప్రదర్శితమై సర్వుల ప్రశంసలను కూడా అందుకున్నది. అది కూడా పేజీ తిప్పి చూస్తే ఆ పాత్రధారులతో స్వర్గ సామ్రాజ్య నాటకంలో స్వామివారిని ఆశీర్వదిస్తూ ఫోటో దిగారు, చూడండి అందరూ కూడా. ఇక 1981 సంవత్సరంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ, అంటే డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించబడినప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా భగవాన్ జన్మదినోత్సవానికి ఒకరోజు ముందు నవంబర్ 22వ తేదీన శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీలో పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే స్నాతకోత్సవం, అంటే కాన్వకేషన్ కార్యక్రమం అన్నమాట. ఆ క్రమం తప్పకుండా నిర్వహించబడుతూ వస్తుంది. ఆ కార్యక్రమం భగవాన్ జన్మదినోత్సవం నాడు స్వామి సమక్షంలో గడపటానికి ప్రపంచమంతటి నుండి విచ్చేసే వేలాది భక్తులు శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ కాన్వకేషన్ సమావేశంలో ప్రేక్షకులుగా పాల్గొనటం పరిపాటిగా వస్తోంది. ఆ విధంగా అనేక దేశాల నుండి ఆకర్షింపబడిన భక్తులతో సమ్మిళితమై ఉండే అసంఖ్యాక ప్రేక్షకుల బృహత్ సమ్మేళన పరిణామములే ప్రశాంతి నిలయములో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవ సమావేశపు ప్రత్యేకత మరియు అద్వితీయ విశిష్టత. 1985లో ప్రశాంతి నిలయం విద్యాగిరిలోని హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించబడిన స్నాతకోత్సవ సభలో ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఈసిజి సుదర్శన్ తమ స్నాతకోపన్యాసంలో ఏమన్నారంటే, వారు బహుశా ప్రపంచంలో అతిపెద్ద స్నాతకోత్సవ సమావేశాన్ని ఉద్దేశించి నేను ఈనాడు ప్రసంగిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఇతరత్రా ఎక్కడైనా ఒక యూనివర్సిటీ కాన్వకేషన్ సమావేశంలో ఈ విధంగా ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసిన 10 లక్షల మంది ప్రజానీకం ప్రేక్షకులుగా పాల్గొనటం జరుగుతుందా? అది భగవాన్ బాబా వారి 60వ జన్మదినోత్సవానికి ముందు రోజు. కాన్వకేషన్ కార్యక్రమం చివరిలో సాక్షాత్తు ఆ యూనివర్సిటీ దివ్య ఛాన్సలర్ వారి ప్రత్యక్ష ప్రమేయంతో, పూర్తి జోక్యంతో వారి సీవ్య
పర్యవేక్షణలో తయారు చేయబడిన ఒక నాటకం. దాని పేరు కాన్వకేషన్ డ్రామా. అది యూనివర్సిటీ విద్యార్థులచే ప్రదర్శించబడుతుంది. 1983 నుండి దాదాపుగా ప్రతి కాన్వకేషన్ డ్రామాలోనూ కనీసం 20 నాటకాలలో సన్నిహితంగా ప్రమేయం కలిగి పాలు పంచుకోగల అదృష్టం వీరికి కలిగిందన్నమాట. ఈ నాటకాలలో ప్రతి ఒక్కటి అందులో పాల్గొనే విద్యార్థులకు, అధ్యాపకులకు ఇరువురికి కూడా ఒక్కొక్క విశిష్టమైన ప్రత్యేక అనుభవమే. అందులో ఎవరికి చూసినా కూడా చాలా ప్రత్యేకమైన అనుభవమేనంటుంది. 1 నెల రోజులకు పైగా భగవాన్తో అత్యంత సన్నిహితంగా మెలిగే అద్భుత అవకాశాలు ఈ నాటకం ద్వారా లభించటం చేత ప్రతి విద్యార్థి కూడాను ఆ నాటకాల్లో పాల్గొనాలని ఎంతగానో ఆశించేవాడు, ఆపేక్షించేవాడు. నెల రోజుల పాటు సాగే ఆ నాటక సన్నాహాల కాలంలో అనేక మంది విద్యార్థుల జీవితాలు పరివర్తన కూడా చెంది పూర్తిగా మరమ్మత్తు గావింపబడటం నేను స్వయంగా చూచి ఉన్నాను. వాళ్ళల్లో ఎంతో పరివర్తన, మరమ్మత్తు కూడా గావింపబడేది. ఆయన చూశారంట వాళ్ళల్లో. అలానే ప్రతి ఒక్క నాటక ప్రదర్శనకు సంబంధించి వివిధ సన్నాహాలు, సంబంధిత బాధ్యతలను కనీసం 100 మంది విద్యార్థులు, నటులు, గాయకులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు, రంగస్థల నిర్వాహకులు, దృశ్యాలంకరణ నిర్వాహకులు, దుస్తులు, ముఖాలంకరణలు, దృశ్య శ్రవణ యంత్ర సాధనాల నిర్వహణ వంటి బాధ్యతలను వివిధ స్థాయిల్లో నిర్వహించటంలో నిమగ్నులయ్యేవారు. అయితే వారందరిలోనూ ముఖ్యంగా నటులు, గాయకులు మాత్రం స్వామివారితో నిత్యం అత్యంత సన్నిహితంగా మెలికే అవకాశాలు, విశేష సంభాషణల అవకాశాలు అధికంగా పొందే అత్యంత భాగ్యశాలురనుకోండి. నటులు, గాయకులు అగు ఈ విద్యార్థులు ఆ నెల రోజుల పాటు దాదాపుగా ప్రతిరోజు స్వామివారిచే ఇంటర్వ్యూ గదిలో కూడా పిలువబడే అవకాశం పొందేవారు. ఆ విద్యార్థులతో పాటుగా ప్రశాంతి నిలయం, బృందావన్ 2 క్యాంపస్ల వాద్యంలు, మరి వీరుగాక నాటక రచయితలు, ఇంకా రోజువారీ నటులు, గాయకులతో కలిసి పనిచేసే మరికొద్ది మంది ఉపాధ్యాయులు ఆ బృందంలో కూడా చేరి ఉండేవారు. మరి అలాంటి భాగ్యశీలియగు ఒక విద్యార్థి ఈ విధంగా చెప్తున్నాడు: కాన్వోకేషన్ నాటకం మాకు స్వామివారితో తరచుగా సన్నిహితంగా సమావేశమై సంభాషించే ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా స్వామివారు కూడా యుక్తిగా మా హృదయాల అంతరంగాల్లోకి చొచ్చుకొని పోవటానికి, మా మనస్సులను వారు ప్రక్షాళన చేయటానికి, అప్పటి వరకు మేము కప్పుకొని ఉన్న అజ్ఞానమనే మురికి ముసుగు దుస్తులను వారు తొలగించటానికి, మా పరిమిత దృష్టికోణపు సరిహద్దులను ఛేదించి మా దిగ్దర్శన శక్తిని వారు విశాలపరచటానికి, ప్రపంచం గురించి మేము ఏర్పరచుకుని ఉన్న సంకుచిత వక్రభావాలను బ్రద్దలు చేసి మాలో సవ్యమైన విశాల భావాలను వారు పాదుకొల్పటానికి భగవానులకు కూడా అది ఒక అవకాశమే. చూడండి, మనలో మరి ఇన్నుంటే విద్యార్థులేంటి, ఎవరైనా మరి ఎన్ని ఛేదించి మార్చటానికి వాళ్ళు భగవాన్ బాబా వారు వాళ్ళని ఎల్లప్పుడూ కూడా ప్రేమించే తల్లి, సంరక్షించే తండ్రి, నిరుపమాన శోధకులు, బోధకులు, సర్వజ్ఞులైన సర్వేశ్వరులు కూడా. ఇక పై విద్యార్థి మాటలకు తన భావాలను కూడా చేర్చుతూ మరొక విద్యార్థి ఈ విధంగా అంటున్నాడు: కాన్వకేషన్ డ్రామా అంటే కేవలం అదృష్టవశాత్తు లభించే అవకాశం మాత్రమే కాదు, అది ఒక జీవిత కాలానికి సరిపడే దివ్యానుభవం కూడా. మా మనస్సులలోని ఎన్నో ద్వారాలకు తాళాలు కూడా తెరవబడినాయి. మా అంతరాంతరాలలో ఎన్నో గవాక్షాలు కూడా తెరవబడినాయి. మేమెన్నడూ దర్శించలేని, ఊహించను కూడా లేని నూతన దృక్పథాలు, దృక్కోణాలు ఎన్నో మాకు వరప్రసాదాలుగా బహుకరింపబడినాయి. మా జీవితాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో స్పష్టపరుస్తూ అనేక నూతన పాఠాలు మాకు నేర్పబడ్డాయి కూడా. అది నాటకం కాదు, నిజం, జీవిత సత్యం. అటువంటిదే ఒక గణనీయమైన పరివర్తనానుభవ ఉదాంతాన్ని ప్రశాంతి నిలయం క్యాంపస్ యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్ గారైనటువంటి డాక్టర్ శివశంకర సాయి గారి
వర్ణన కథనము ద్వారా తెలుసుకుందామా? ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక విద్యార్థి మా హాస్టల్లో ఉండేవాడు. అతడు చాలా తుంటరిగా, పెంకితనంతో, అల్లరి చిల్లరిగా, ఆటపాటలతో హడావుడి చేస్తూ ఉండేవాడు. అతను అతి గారాబంగా పెరిగాడు కాబోలు. మరి జీవితంలో అతనికి ఏ విషయములో కూడా గంభీరత, శ్రద్ధాశక్తులనేవి ఉండేవి కావు. మర్యాద అనేది అతనికి బొత్తిగా గిట్టని పరాయి పదం కూడా అది. ఆ విద్యార్థి ఇతరులతో చాలా మోటుగా, కౌటువుగా ప్రవర్తించేవాడు. హాస్టల్ నియమిత క్రమశిక్షణను, పరిపాటి అయిన నియమాలను అతడు ఏమాత్రం కూడా అసలు లెక్క చేసేవాడు కాదు. అందువలన భగవాన్ తమ విద్యార్థుల నుంచి కోరుకునే క్రమశిక్షణా ప్రమాణాలు అతనిలో సహజంగానే చాలా క్షీణదశలో ఉండేవి. ఇవన్నీ కూడా అతనిలో లేవు. అయితే ఆ విద్యార్థి రంగస్థల నటనలోనూ, అభినవ కౌశలంలోనూ అద్భుత ప్రతిభా విశేషాలు కలిగి ఉండేవాడు. ఈ మూడిట్లో భగవాన్ బాబా వారు ఆ విద్యార్థిని కాన్వొకేషన్ నాటకంలో ఒక పాత్ర ధరించేందుకు ఎంపిక చేశారు. నాటక శిక్షణా కాలంలో దాదాపు ప్రతిరోజు స్వామివారు నటులందరితో ఇంటర్వ్యూ గదిలో సమావేశమై వారితో సంభాషిస్తూ వారికి చక్కటి తర్ఫీదును కూడా ఇచ్చేవాళ్ళు. అందులోనూ ప్రత్యేకించి ఆ ఉత్తరప్రదేశ్ విద్యార్థి పట్ల స్వామివారు ఎంతో అధికంగా శ్రద్ధ కూడా కనబరుస్తూ అతనిపై అమితమైన ప్రేమాదరాలను కూడా కురిపించేవారు. ఆ అబ్బాయికి నటనలో మంచి పద్ధతులు, మెలకువలు నేర్పడంతో పాటుగా జీవితంలో సత్ప్రవర్తన యొక్క మౌలిక సూత్రాలను కూడా స్వామివారు నేర్పారు. మర్యాదకరమైనటువంటి మంచి నడత యొక్క ప్రాధాన్యతను గురించి కూడా నొక్కి వక్కాణిస్తూ, నీ హృదయం మంచిదేనని నాకు తెలుసు, కానీ ఆ విషయం ఒక్క భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులు నీ బాహ్య ప్రవర్తనను బట్టే నిన్ను, నీ మంచి చెడ్డలను నిర్ణయిస్తారు కదా అని అతనితో చెప్పేవారు భగవాన్ బాబావారు. స్వామివారు ప్రత్యేకించి అతడి పట్ల ఎంతో శ్రమ కూడా తీసుకొని పెద్దలతోనూ, అధ్యాపకులతోనూ ఎలా ప్రవర్తించాలో, తనకంటే పెద్దవారైన సీనియర్ విద్యార్థుల సలహాలను కూడా ఎలా సహనంతో వినాలో, ప్రతి ఒక్కరితోనూ వినయ విధేయతలతో ఉండి మర్యాదపూర్వకంగా, ఆహ్లాదంగా ఎలా సంభాషించాలో ఇత్యాది పద్ధతులన్నిటినీ అతడికి ఎంతో ఓపికగా చక్కగా వివరించేవారు స్వామివారు. ఇక నాటక ప్రదర్శన ముగిసేసరికి ఆ విద్యార్థి పూర్తిగా మారిపోయాడు. అతని వ్యక్తిత్వంలోనూ, దృక్పథంలోనూ వచ్చిన అత్యంత గంభీరమైన మార్పును ప్రతి ఒక్కరూ చాలా సుస్పష్టంగా గమనించగలిగారు. కాన్వొకేషన్ నాటకాలకు సంగీత దర్శకుడికి పాత్ర నిర్వహిస్తుండిన భౌతిక శాస్త్రంలో అధ్యాపకులైనటువంటి డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ గారి మాటల్లో చెప్పాలంటే, ఆ నాటక ప్రక్రియ యావత్తు విద్యార్థులకు పంచకమును ప్రసాదించే దివ్య ప్రయోగమనే చెప్పవచ్చు. అంటే ప్రాతో అన్నమాట. మొదటి ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. భగవాన్ బాబా వారి భౌతిక సామీప్యము వలన విద్యార్థులందరికీ కూడా స్వామివారు అద్దము వలె నిలిచి, ఆ అద్దములో విద్యార్థులకు తమ లోపాలు, బలహీనతలతో పాటుగా తమ శక్తి సామర్థ్యాలు కూడా ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. అందువలన స్వామివారు తమ నుండి ఆశించే ప్రమాణాలలో ఏ అంశాలు తమలో ఉన్నాయో, ఏ అంశాలు లోపించాయో అన్న సంగతులు ఆ విద్యార్థులకు ప్రత్యక్షముగా ప్రకటితమవుతాయి. అది రెండవ ప్రకటనం, రివెలేషన్. ఇక మూడవ పరితాపము, రిప్టెన్స్. తమలో భగవాన్ అంచనా మేరకు అందుకోలేని స్థితిలో ఉన్న లక్షణాలను కూడా గుర్తించిన విద్యార్థులు పరితాపమునకు లోనై వాటిని పూరించుకునే ప్రయత్నంలో పడతారనమాట. అప్పుడు వారిలో నాల్గవ అనగా ప్రతి సమాధానము అంటే రెక్టిఫికేషన్ మొదలై, అనగా ఆత్మ పరిశోధన గావించుకొని వారు తమను తాము తీర్చిదిద్దుకునే కృషి చేస్తారు. తద్వారా ఐదవది అనగా ప్రతిఫలం అన్నమాట, రివార్డు ని వారు సొంతంగా పొందగలుగుతారు. అదే భగవాన్ ప్రేమానుగ్రహాలనే దండి అయిన ప్రతిఫలము. ఆ విధంగా
ఆ నెల రోజుల కాన్వోకేషన్ నాటక శిక్షణ శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు వారి సంస్కరణానుభవాల ద్వారా దివ్య ప్రేమానుగ్రహాల ప్రతిఫలం లభించటంతో వారిలో ప్రతి జీవి మెరుగైన లబ్ధి పొందగలుగుతారు. కేవలం నాటకం కోసమైనా సరే తమ విద్యార్థులు దుష్ట భూమికలను అంటే చెడ్డ పాత్రలను ధరించటాన్ని భగవాన్ బాబా వారు అసలు ఏమాత్రం కూడా ఇష్టపడరు. 1997లో ప్రదర్శించిన యూనిటీ ఇన్ డివినిటీ అంటే దివ్యత్వంలో ఏకత్వం అన్నమాట అనే నాటకంలో నాగరాజు అనే దుష్ట పాత్ర ఒకటి ఉందండి. ఆ దుష్ట పాత్రకి విషపూరితమైన నాగుపాములకు రాజు అన్న అర్థం ప్రతిబింబిస్తున్నట్లుగా ఉన్న ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ పాత్రలో దుష్ట గుణాలు కూడా చాలా నిండి ఉన్నాయి. ఆ నాటకంలో నాగరాజు ఒక పట్టణంలో స్థానిక నాయకుడు అనమాట. ఆ పట్టణ పాలక మండలి చైర్మన్గా నియమితుడైన ఉత్తమ లక్షణాలు గల సుధీర్ రంజన్ అనే ఒక అధికారి ఆ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేస్తుంటాడు. అటువంటి కార్యక్రమాలలో ఆ ఊరి దేవాలయ నిర్మాణం కూడా ఒకటనమాట. సుధీర్ రంజన్ మంచితనం కారణంగా అతనికి అక్కడి ప్రజలలో ఆదరణ ప్రాచుర్యం ఎంతో ప్రబలంగా పెరిగిపోవడంతో తన పలుకుబడి అధికారం కుంటుపడతాయేమోనన్న భయంతో విద్వేషపూరితుడైనటువంటి ఈ నాగరాజు ఆ ఊరి దేవాలయ నిర్మాణానికి అనేక ఆటంకాలు సృష్టిస్తాడు. అయితే కథలో చివరికి సుధీర్ రంజన్ ఆ ఆటంకాలన్నిటినీ కూడాను ఇతర క్లిష్ట పరిస్థితులను కూడా ఎదిరించి నిలచి ఎట్టకేలకు తన మంచితనంతోనూ ఉపకార బుద్ధితోనూ దయాళుత్వంతోనూ నాగరాజులో సంపూర్ణ పరివర్తన కలగజేస్తాడనుకోండి. ఇక నాగరాజు పాత్రధారి చూస్తే చాలా మంచి విద్యార్థి, చక్కటి అభినయ కౌశల్యం, నటనలో అభినవేశం ఉన్నటువంటి నటుడు. భగవాన్ బాబా వారి సమక్షంలో జరిగే రిహార్సల్స్ సమయాల్లో ఆ విద్యార్థి చక్కగా నటించి ఆ దుష్ట పాత్రను కూడా పరిపూర్ణతతో పోషించేవాడు. కానీ రిహార్సల్స్లో ప్రతిసారి నాగరాజు పాత్ర వేదికపైకి ప్రవేశించగానే భగవాన్ బాబావారు కొంత అసౌకర్యానికి ఇబ్బందికి లోనవుతున్నట్లుగా మేము స్పష్టంగా గమనించగలిగాం. ఒకసారి రిహార్సల్ సమయంలో విలన్ నాగరాజు పాత్రధారి వేదికపై ప్రవేశించగానే భగవాన్ ఆ నాటకాన్ని అక్కడికక్కడే ఆపించేసి వేసి నటులందరినీ కూడా తమ వద్దకు చేరబిలిచి వాళ్లతో నాటకంలోని ఆ దుష్ట పాత్ర నాగరాజు యొక్క దుష్ట ప్రవృత్తి చాలా తీవ్రంగా ఉన్నదని చెప్తూ, ఏముందిలే ఇది నాటకంలోని పాత్రే కదా అని మీరు భావిస్తూ ఉండవచ్చు. ఆ పాత్ర ధరించే అబ్బాయి కూడా చాలా బాగా నటిస్తూ ఉండవచ్చు. కానీ నిజమైన నటన అంటే అది నటనలో కానివ్వండి, భావనలో కానివ్వండి, పాత్ర యొక్క గుణశీలాలలో నటుడు లీనమై తాధ్యాత్మ్యత చెందాల్సి ఉంటుంది కదా. అలాంటి దుష్టభావాలు ఆ పాత్రను పోషించే నటుడి మనస్సు యొక్క అంత చైతన్యపు అట్టడుగు పొరల్లో ఎక్కడో దాగి ఉండి అతనిపై సూక్ష్మ ప్రభావాలను కూడా కలుగజేస్తాయి. వాటి వల్ల అతని జీవితంలోని ఆలోచన ధోరణులలో కూడా కొంతవరకు మార్పులు కలిగి అవి ఉత్తరోత్తర అతని జీవితంపై హానికరమైన ఫలితాలను కూడా చూపుతాయి. మీరు ఏ విధంగా చింతిస్తుంటే ఆ విధంగానే తయారవుతారు. యద్భావం తద్భవతి. మన విద్యార్థులలో అట్టి దుష్ట చింతనల ప్రభావాలు ఏమాత్రం కూడాను చోటు చేసుకొనరాదు, వాటికి అసలు తావివ్వరాదు. కాబట్టి ఈ విలన్ నాగరాజు పాత్రలోని దుష్ట స్వభావాన్ని చాలా సాధ్యమైనంత మేరకు కుదించి అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉంచండి చాలు. తక్షణమే ఈ పాత్రలో అందుకు తగిన మార్పులు చేయండి అని ఆదేశించారు భగవాన్ వారు. స్వామి ఆజ్ఞను సంపూర్ణంగా అనువర్తించి పాటిస్తూ నాటకంలో తగిన మార్పులు చేశారు. చివరకు నాటక ప్రదర్శన అత్యుత్తంగా పండి బ్రహ్మాండమైన విజయాన్ని చవిచూసిందని ఇంకా వేరుగా చెప్పనవసరం లేదు కదా. చూడండి, ఆ నాటకం అలా దుష్టపాత్రది కాబట్టి ఎన్ని ప్రవేశిస్తాయో ఆ దుష్టపాత్రల్లో ఎంత మంచాడైనా కూడానని స్వామి చూపిస్తూ గంభీరంగా చెప్తున్నారు ఆ దుష్ట స్వభావం గురించి ఈ పక్క పేజీలో.
1993-2001 సంవత్సరం మధ్యకాలంలో ప్రదర్శించిన కాన్వకేషన్ నాటకంలోనే ప్రతి ఒక్కటి వ్యక్తులలో పరివర్తన, సమాజ శ్రేయస్సు అనే శక్తివంతమైన సందేశంతో వర్తమాన కాల పరిస్థితుల నేపథ్యంతో కూడి ఉండినది. ఆ విధంగా ఎంపిక చేయబడిన ఆ నాటకాలన్నిటికీ కూడాను కథలు, ఇతివృత్తాలు ప్రేమ ద్వారా పరివర్తన, భక్తి ద్వారా విముక్తి అన్న అంశం ఆధారంగా రూపొందించబడినవే. అయితే గతము నుండి నేర్చుకోదగిన పాఠాలను, ఐతిహాసిక పౌరాణిక గాథల నుండి కొన్ని చారిత్రాత్మక ఘట్టాల రూపంలో కూడా తీసుకొని తగిన స్ఫూర్తి కలిగించే విధంగా ఫ్లాష్ బ్యాక్లుగా సాంఘిక నాటకాల్లో మధ్య మధ్య ఆసక్తిదాయకంగా పొందుపరచటం కూడా జరిగేదనుకోండి. వాటికి తోడుగా ఎల్లరినీ కూడా ఉత్సాహపరిచే చైతన్య స్ఫోరకములగు పాటలు, ఆనందదాయకములగు నృత్యాలు ఆ నాటకాలలో భాగమై ఉండేవి కూడా. ఆ నాటకాలలో ప్రతి ఒక్కటి కూడా చిరస్మరణీయాలుగా నిలిచిపోవటానికి ప్రధాన కారణం మాత్రం నాటక ఇతివృత్తాల ఊహామాత్ర భావకల్పన, నిర్మాణాత్మక సృజనల నుండి నాటక ప్రదర్శన ముగిసే ఆఖరి క్షణం వరకు కూడా ప్రతి దశలోనూ ఆశాంతము, భగవానుల సంపూర్ణ ప్రమేయ పర్యవేక్షణలు నిండి ఉండటమే. తోలుబొమ్మలాటలోని సూత్రధారి ఏ విధంగా నేపథ్యంలో ఉండి తన వ్రేళ్లతో ఆ దారాలను కదిలిస్తూ తెరపై బొమ్మలను ఆడిస్తూ ఉంటాడో ఆ విధంగానే లీలా నాటక సూత్రధారియగు భగవానులు కాన్వోకేషన్ నాటకాలన్నింటికీ కూడా ప్రయోక్తగా, దర్శకునిగా నేపథ్యంలో ఉండి తెర వెనుక మంత్రముగ్ధములు, సమ్మోహములు అగు ఎలాంటి నేపథ్య నాటకాలను నడిపిస్తారో సర్వులకు కూడా తేటతెల్లముగా తెలియజేయటం కోసం ఉదాహరణముగా 1990లో ప్రదర్శించబడిన ధర్మో రక్షతి రక్షితః అనే కాన్వోకేషన్ నాటక రూపకల్పన ప్రక్రియను ప్రస్తుతం మనం కొంత విపులంగా పరిశీలించుకుందాం. కానీ అంతకంటే ముందుగా కూడా రంగస్థలంపై ఆ నాటక దృశ్య కథనం ఎలా సాగిందో ఒకసారి పరికించుకుందామా? సాయిరామ్ ఆ సార్, నాటక జగమయ్య గారు. ఓకే సాయిరామ్ సార్. సీతారామయ్య. ఓకే సార్. యూ కెన్ సీ డీటెయిల్. నాకింతటి మహత్తరమైన అవకాశం కల్పించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన గురువు గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. అద్భుతమైన ఇన్సిడెంట్ విన్నాను నేను షుగర్లో. ఇట్స్ మేబీ నెగిటివ్ రోల్. అది నాటికే కావచ్చు, సినిమా కావచ్చు. అంటే సినిమాలో అంటే కంప్లీట్ చేస్తుంటారు, అది నోబడి బాదర్స్ అబౌట్ ఇట్. మరి ఇక్కడ స్వామి తన దగ్గర ఉన్న కుర్రాడికి ఒకసారి మనం ఆలోచించాలన్నమాట. నాటకాల్లో ఇప్పుడు టీవీలో చూస్తుంటే సీరియల్స్ లో కావచ్చు మనం ఎలా ఉంటాయో అటు థింకింగ్ ఆఫ్ స్వామి ఎలా ఉంటుందో ఒకసారి లాస్ట్ బిట్ నేను వినటం జరిగింది. ఆ యొక్క పాత్రను స్వామి ఆపటము. ఎందుకంటే ఆ పాత్ర ఏంటంటే పాత్రలో జీవించాలి స్వామి దృష్టిలో. నటన కాదు కదా, హీ మస్ట్ లివ్ ఇన్ దట్ క్యారెక్టర్. కనుక ఆ జీవించినప్పుడు ఆ వ్యతిరేక భావాలు అతనిలో ఎక్కడైనా ఖచ్చితంగా ఉండిపోతాయనే ఉద్దేశంతో స్వామి వండర్ఫుల్ ఎపిసోడ్ నేను లాస్ట్లో వచ్చి జాయిన్ అయినప్పుడు వెళ్ళటం జరిగిందండి. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ మహాశివరాత్రి. వి స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2021లో ఫస్ట్ శివరాత్రి సెలబ్రేషన్ ఇందులో మొదలు పెట్టామండి. సో దట్ కొన్ని విషయాలు తెలుసుకుని టుమారో ఆల్సో యూ కెన్ కంటిన్యూ ఇట్ అండి. రేపు ఎవరైనా ఒక 10 నిమిషాలు శివరాత్రి గురించి మాట్లాడుతా అంటే పాదసాద్ గారు కానీ పద్మభయన్ గారు కానీ 10 minutes అవకాశం ఇస్తాను రేపు ఎవరికన్నా వేరే వాళ్ళకి. కోటేశ్వరరావు గారు బిజీగా ఉన్నారు. సో దట్ కొన్ని విషయాలు ఐ జాయిన్ ఇన్ టైం. స్వామి గ్రేస్, అది నాది కాదు, నా గొప్పతనం కాదు. అటువంటి శివరాత్రి పర్వదినం అని నిన్న నేను అనుకుంటుంది.
ఎవరైతే నిరంతరం నామస్మరణలో ఉంటారో దట్స్ డే ఈజ్ ఎవ్రీడే శివరాత్రి అందరికీ. సో వాట్ స్వామి సేస్ అబౌట్ శివరాత్రి కొన్ని విషయాలు తెలుసుకుని టుమారో ఆల్సో విల్ కెన్ కంటిన్యూ. సో ఎనీ వన్ ఆఫ్ వాంట్ టు స్పీక్ కెన్ మెసేజ్ టు ఫాదర్ సార్. 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ భజన్స్ ఉంటాయండి టుమారో. భజన్స్ కానీ స్తోత్రాలు కానీ చాయిస్ యువర్స్. సో శివరాత్రి అంటే స్వామి చెప్పిన శివుడు అంటేనే మంగళకరుడు. సో శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి. ద ఫస్ట్ అండ్ ప్రైమ్ మీనింగ్ అది. సో ఇట్ స్టార్ట్ విత్ పాజిటివ్నెస్, నాట్ విత్ నెగిటివ్నెస్. రాత్రి అంటే రాత్రి డినోట్స్ చీకటి, డార్క్నెస్. ఇట్స్ కామన్. 24 గంటలు వెలుగు ఉంచితే మరి మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి. 24 గంటలు కనుక లైట్ ఉంటే ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకోమని నాకు తెలియదు. సో పగలల్లో పనిచేస్తాడు కనుక మానవుడికి విశ్రాంతి గురించి భగవంతుడు రాత్రి పెట్టాడు. సో రాత్రి అంటే ఇట్ డినోట్స్ చీకటి, డార్క్నెస్. డార్క్నెస్ ఈజ్ ఇంప్లైడ్ అజ్ఞానం. అంటే రాత్రి అంటే అజ్ఞానం అనుకోవద్దు. సో అజ్ఞానానికి చిహ్నం చీకటి రాత్రి. మనకేం చీకటి రాత్రులు కావు. ఆయుర సత్సంగాలతో స్వామి యొక్క భజనతో ఉండేవాళ్ళం అంటే వెలుగు రాత్రే మనకి. అటువంటి చీకటి రాత్రిని మేక్ ఇట్ అది హోలీనెస్, మంగళకరంగా మార్చుకోవాల్సిన దినము శివరాత్రి. అంటే రేపు ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందా మళ్ళీ మనం క్వశ్చన్ వేస్తాం. సో ఎవ్రీ డే ఈజ్ హోలీ డే టు అస్. సో ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్. ఇందాక పొద్దున్న మా ఇంట్లో అమావాస్య ఎప్పుడైనా అడగటం జరిగింది. సో చతుర్దశి రోజు అంటే మనకి మూన్ ఎలా ఉంటాడో మనకు తెలుసు. ప్రతి నెలలో కూడా విల్ హ్యావ్ చతుర్దశి. దట్స్ కాల్ మాస శివరాత్రి అని అంటుంటాం. ఇక్కడ మా దగ్గర తేజస్లో పెద్ద పూజ బాగా చేస్తుంటారు ఇక్కడ తమిళనాడులో శివాలయాలు. అటువంటి ఈ మాఘమాసంలో పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటుంటారు. సో ఆల్మోస్ట్ మూన్ కనపడాడు. కొంచెం కనపడితే లైట్గా కనపడవచ్చేమో బాగా చూస్తే. సో ఆయనకి 16 కళలు ఉంటాయి. ఆల్మోస్ట్ 15 డిజపియర్ అవుతాయి. ఒక్కటి కనపడితే కనిపించినట్టు ఉంటుంది. ఆ ఒక్కదాన్ని కూడా భగవన్నామం చేత, ఆయన సంకీర్తన చేత, ఆయన చింతన చేత, ఆయన ఆరాధన చేత మంగళకరంగా మార్చుకోవాల్సిన దినం. మా మేడం ఉన్న శివరాత్రి రోజు ఏం చేస్తారంటే పిల్లలు చెప్పారు, బాలయ్య పిల్లలు గుడికి వెళ్తామన్నారు, పూజలు చేస్తామన్నారు, భజనలు చేసుకుంటామన్నారు. ఒక అమ్మాయి అయితే ఉపవాసం ఉంటానంది. వీళ్ళు రకరకాలుగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చేయటం వల్ల ఇట్ బికమ్ హోలీ. అది శివుని యొక్క ఆరాధన వలన విల్ గెట్ ఇస్ ఆత్మ జ్ఞానం. చంద్రమా మానసో జాత అంటుంటాం, కామన్ వేదోక్తి. సో మన మనస్సు యొక్క అధిదేవత ఎందుకంటే చంద్రుడు. మన మనస్సు ఎలా ఉంటే తీసుకున్న ఆహారం మనస్సులోకి వెళ్తుంది సూక్ష్మంగా. అటువంటి చంద్రుడు వచ్చిన పక్షంలో దినం కూడా పౌర్ణమి రోజు ఫుల్ మూన్ ఉంటాడు, నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ అలా ఉండే. గ్రాడ్యువల్లీ ఇట్ రెడ్యూస్. ఇందాక అనుకుంటున్నా రేపటి నాడు న్యూ మూన్ లాగా కనపడతాడేమో తెలియదు. అబ్జర్వ్ చేయాలి ఎవరిని చతుర్దశిలో. సో అలాగనే మనస్సు కూడా చంద్రుడికి ఎలాగ 16 కళలు ఉంటాయో, మైండ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మూన్ కనుక
ఈ మనసుకు కూడా ఈ 16 రకాలుగా ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే అందరి మనసుగా ఆర్ ఆల్ ప్యూర్ మైండెడ్. ఇచ్చే జనరల్ మెసేజ్ ఎవరి గురించో చెప్పింది కాదు. అక్కడ 16 కళల్లాగా మన మనసులో 16 రకాలుగా ఇంప్యూరిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అక్కడైతే ఎలాగ 15 మెర్జ్ అయిపోయినాయో ఒకటి మిగిలిందో ఇక్కడ కూడా ఆ ఒక్కటి మిగిలిన ఒక్క దాన్ని కూడా దూరం చేసుకోవడానికి శివ పూజ, శివ చింతన, శివనామం రకరకాలుగా చేస్తుంటారు. మనం ఆల్రెడీ వెస్టర్డే వి స్టార్టెడ్ విత్ ఏకాదశి రుద్రాలు. పదహారు ఏంటంటే 8 రకాల మదాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్. ఆరు రకాలుగా వికారములు, అరిషడ్ వర్గములు. మనస్సు, అహంకారం 8+6+1+1. సో 16 లయం చేసుకునే రోజు రేపొక్క రోజే కాదు, మనం బాగా చెప్పింది. భగవంతుడి దగ్గర కావటానికి ఏంటంటే సేవ చెప్పింది. వాసము, ఇట్ నియర్. సో రేపటి రోజున చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. ఉపవాసము అంటే నిరాహారముగా ఉండుట అని చాలా మంది చెప్తుంటారు. అంటే వీడికి ఆకలి వేస్తే నేను చెప్పడం కాదు, రియల్ మీనింగ్ ఆఫ్ ఉపవాసము. మనం కూడా సేవ చెప్పింది, సేవ ద్వారా మనం భగవంతుడి దగ్గర కావచ్చు. ఉప అంటే సమీపము, వాస అంటే ఉండటము. సో దైవానికి సమీప, ఇప్పుడు నేను సింహాసనానికి దగ్గరగా కూర్చున్నాను. సో నాట్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ హార్ట్ఫుల్లీ ఆల్సో. సో దట్ మీన్స్ ఉపవాసము అంటే దినమంతయు దైవచింతలు. మనం చాలా క్లియర్గా హెచ్చరించి, ఒక సెకండ్ రెప్పపాటు కాలం కనుక మనం భగవన్నామాన్ని కనుక ఏదో మరి తెలియకుండా మర్చిపోవడం లేదా ఏదంటే ఖచ్చితంగా వేరే నెగిటివ్స్ రిపీటెడ్లీ చెప్పింది మన యశోద గారు. ఉపవాసము మీన్స్ రోజంతా కూడా మన దైవ చింతనలో, నామస్మరణలో ఉండటం. రేపటి రోజున ఇప్పుడు తెల్లవాళ్ళు ఎలాగో భజన పెడతారు గుళ్ళల్లో, సమితిల్లో కూడా. సో దట్స్ కాల్డ్ జాగరణ. జాగరణ మీన్స్ టు కాంకర్ స్లీప్, నిద్రను జయించట. ఎలాగా? అది కూడా శివ పూజల చేత, శివ చింతన చేత, శివనామం చేత, సంకీర్తన చేత, అభిషేకం. రేపు కొంతమంది అర్ధరాత్రి అభిషేకాలు చేస్తుంటారు, అర్ధరాత్రి కళ్యాణాలు. ఒక్కొక్కరు ఆస్పెక్ట్ లో ఒక్కొక్కరు రకంగా చేస్తుంటారు. ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో శివరాత్రి రోజు ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపించేవాడు విజయవాడలో. ఆల్మోస్ట్ అన్ని సినిమా హాల్స్, అలంకార థియేటర్, రామా టాకీస్, పేరు విన్నారో లేదు విజయవాడ. ఒకటే టికెట్ 2 సినిమాలు అన్నమాట. అలాగా గడిపితే జాగరణ కాదు. భగవాన్ చింతనతో, ఆయన యొక్క నామస్మరణతో చేస్తుంటారు. బిల్వపత్రంతో కూడా అభిషేకం చేస్తుంటారు. ఆ ఒక్కరోజు కొంతమంది దొరికిన వాళ్ళు అయితే ప్రతిరోజు శివాలయాల్లో బిల్వపత్రం పెడుతుంటారు. ఎందుకంటే దానికి బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఉండే స్థానాల్లో అదొకటి, ఏనుగు కుంభస్థలం ఒకటి. దానికి 3 ఆకులే ఉంటాయి: త్రిదళము, త్రిగుణాకారము, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం. ఒక బెల్లం శివార్పణం నేస్తున్నాం. ఇನ್ನು కూడా చాలా మంది అభిషేకం చేసుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. నామం విన్నా చాలు, శివనామం, రుద్రనామం కావచ్చు. ఎందుకంటే దానికి 3 పత్రాలు ఉంటాయి బిల్వపత్రానికి.
ఈ సృష్టి యావత్తు కూడా త్రిపుటి అని మనం ఎన్నో పర్యాయాలు మనం ఉచ్చరించుకున్నాం, రిపీట్ కూడా చేసాం. ఎవ్రీథింగ్ ఈ త్రీ. మానవుని ప్రభావితం చేసే 3 రకాల గుణాలు కావచ్చు, 3 రకాల కాలాలు కావచ్చు, 3 రకాల శాంతులు కావచ్చు, లేకపోతే ఎన్ని రకాలు. వీటన్నింటికి కూడా ఇండికేషన్ ఆ యొక్క పత్రం. అటు మన శరీరం అనే బిల్లపత్రము, శరీరమే బిల్లపత్రం అంటున్నాం. ఆ 3 పత్రాలకు ఏకత్వాన్ని సూచించింది, ఒకటే కాడ. అలా భగవంతుడు పెట్టారన్నమాట అదృష్టం. నిన్న మనం ముచ్చరించుకున్నాం ఏకాదశి రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రులు అని చెప్పి. ఆ ఏకాదశి రుద్రులు అంటే ఏకాదశి రుద్రులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు కూడా ఉన్నారు. ముచ్చరించగా మన దేహంలోని 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల, మనస్సు, ఈ 11 యొక్క సమ్మిళితమే ఏకాదశి రుద్రులు. ఏమీ ఇవ్వక్కర్లేదన్నారు స్వామి భగవంతుడికి. కేవలము సార్ కూడా చెప్పారు, వేరే వాళ్ళైతే కంప్యూటర్లో చూస్తారు ఏమైనా ఇవ్వటానికి, కానీ శివపరమాత్మ ఏం చూడడు. ఈ కాలు బోళా శంకర. అటువంటి పరమాత్మని మనం ఆయన ప్రసన్నం చేసుకోవడానికి కేవలం ఈశ్వరుడు జలాధారో ప్రియ అని పంచామృతాలు అవకాశం ఉన్నప్పుడు చేసుకోవడం కాదు. చూస్తూనే ఉంటాం మనం టీవీలో, ప్రత్యక్షంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు పంచామృతాలతో. ఎవరికి చేస్తారు? శివలింగానికి చేస్తారు. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారంలో వచ్చిందని మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం కూడా. చిహ్నము, లింగము అంటే ఒక చిహ్నం, గుర్తు. ఒక ఆయన అలంకార ప్రియుడు, ఒక ఆయన అభిషేక ప్రియుడు, ఒక ఆయన అనుష్ఠాన ప్రియుడు. ఈ 3 రకాల మాట మనం తాల్కాలు చెప్పుకుంటాం. ఆ ఓంకారం అనేది పరమాత్మకి నాద చిహ్నం అయినట్టుగా లింగము పరమేశ్వరుని యొక్క ఆకార చిహ్నం. మూర్తులుగా ఉన్న చోట నటరాజమూర్తి చూస్తాం చిదంబరంలో. ఎందుకు లింగము అంటే ఈ మాట 100 సార్లు మనకు మన రుద్రంలో విన్నాం. లీయతే గమ్యతే ఇది లింగం. ఎవ్రీథింగ్ మెర్జ్, దానిలో కలిసిపోవాల్సిందే, లీనం అవ్వాల్సిందే. ఈ లింగం ఎక్కడుందంటే మానవ శరీరంలోనే ఉందన్నారు స్వామి. అంగాలతో కూడింది. అంగము, లింగము, జంగము, సంగమము. మన దేహంలోని అంగాలు, కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, లోపల అంతఃకరణాలతో చేరిన దేహంలో లింగం ఉంటుంది. ఆమె దేహం నుంచో లింగం వస్తుంది. ఇవన్నీ కూడా సంగమం జరుగుతుంది. దీన సంగమం అంటే చిత్తు అండ్ జడం. దట్ మీన్స్ ఆత్మ అండ్ అనాత్మ సంగమం. విత్ దట్ ఓన్లీ దిస్ జగత్తు హ్యాజ్ అరైజ్. జగత్తు అంటే ఒక చోట నిలకడగా లేని, అటువంటి జగత్తుకే మనం సంసారం అంటే మన ఫ్యామిలీ అనుకుంటాం. అటువంటి జగత్తు కూడా సంసారం అనే పేరుంది. దానికే జంగమం అని కూడా ఇంకో పేరు. ఇట్స్ కాల్ జగత్తు, ఇట్స్ కాల్ సంసార, ఇట్స్ కాల్ జంగమం. సో దట్ మీన్స్ జగత్తు ఒక జంగమాత్మ. దట్ మీన్స్ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మానవుడి పరిస్థితి కూడా అంతే. సో మనకు భగవంతుడు వివేకం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు. అటువంటి జ్ఞానేంద్రియాల యొక్క పంచతత్వాన్ని మనం అనుభవించి, ఆరాధించి, ఆనందించి తరించే రోజు రేపటి రోజు. దిస్ ఇస్ ద ప్రైమ్ ఎయిమ్ ఆఫ్ ది హ్యూమన్ బర్త్.
Tomorrow we can see some more aspects. Jai Sai Ram. Thank you so much.